మత్స్యకారుల దినోత్సవం వేడుకలు నవంబర్ 21న ఘనంగా నిర్వహించాలి. ప్రతి గ్రామంలో సంఘ భవనంలో జెండా ఎగురవేసి ఐక్యతను చాటాలి అని తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ గారు మరియు లీడర్ అడ్వైజర్ పల్లికొండ అరవింద్ గారు మాట్లాడుతూ, ముందుగా యావత్ తెలంగాణ మత్స్యకారులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు తెలుపుతా ఉన్నా. రాబోయే 21 తారీఖున తెలంగాణలో ఉన్నటువంటి అందరు మత్స్యకారులందరూ వేసి మన యొక్క సంఖ్యాబలాన్ని చూపెట్టాలని చెప్పేసి తెలంగాణ ఉన్న మత్స్యకారులతో పాటు జగిత్యాలలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ పేరు పేరుగా తెలుపుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆ యొక్క సొసైటీ పరిధిలో జెండా ఎగిరవేసి మన ఐక్యాన్ని ప్రభుత్వానికి తెలిపి ఈ యొక్క ప్రభుత్వంలో మత్స్యకారులు ఏ విధంగా భాగస్వామ్యం ఉన్నారో కూడా ప్రభుత్వానికి ఆ రోజు మనం తెలిపాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క మత్స్యకారులు కోరుతా ఉన్నా. మీ యొక్క ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క జెండాను ఎగరవేసి మన ఐక్యతను చాటాలని చెప్పేసి నేను ఒక జగిత్యాల జిల్లా నుంచి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క భారతదేశంలో ఎక్కువ మటుకు జనాభా కలిగింది మత్స్యకారులే, అంటే భాగస్వాములు అయింది కూడా మత్స్యకారులే. మన యొక్క సంపదని విదేశాలకు తరలించడంలో కూడా మనం అధిక మొత్తంలో ఇక్కడ సంపద సృష్టిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంలో మనం భాగమై ఉన్నాం. కాబట్టి ఆ ప్రభుత్వాలు మనం గుర్తించాలంటే మనం 21న ఏదైతే మత్స్య దినోత్సవం ఉందో అందరం మనం జరుపుకొని ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన ఐక్యతను చాటాలని చెప్పేసి నేను జగిత్యాల జిల్లా కోరుతా ఉన్నా. జై మత్స్యకారులు. మత్స్యకార దినోత్సవం శుభాకాంక్షలు. అసలు మనము ఇంపార్టెంట్ ఎందుకు మత్స్యకార దినోత్సవం అంటే ఒక ఎగ్జాంపుల్, ఈ మత్స్యకార దినోత్సవం భారతదేశంలో మొత్తంలో జరుగుతుంది. ఎందుకు అని అంటే భారతదేశానికి ఆర్మీ ఏ విధంగానైతే శత్రువులు రాకుండా అడ్డుకొని ఒక రక్షణ కవచంగా నిలబడ్డారు, ఈ సముద్ర మార్గంలో మత్స్యకారులు అనేటోళ్ళు నిలబడి ఎవరైనా వస్తే సముద్ర మార్గంలో ఉన్న శత్రువులు వస్తే వాళ్ళని అడ్డుకోవడానికి ఆర్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు భాగస్వామ్యం అవుతారు. సెక్యూరిటీలో మన భారతదేశ సెక్యూరిటీలో మన మత్స్యకారులు భాగస్వామ్యం అయినారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరుపుకోవాలని అంటున్నారు. అట్లనే మన తెలంగాణలో కానీ మన ఐక్యత చాటాలి ప్రభుత్వాన్ని. మనం ఎంతమంది ఉన్నాం, మనది ఏంది, మన స్ట్రెంత్ ఎంత, మన వీక్నెస్ ఎంత అన్నది ప్రభుత్వానికి మన బలాన్ని పెట్టాలి. కాబట్టి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళు జెండా ఎగిరేసి మేము ఇంతమంది ఉన్నామని చెప్పి ఇప్పుడు మత్స్యకార దినోత్సవంలో మన స్టేట్లో వివిధ వేరే వేరే కులాల వాళ్ళు జరుపుకుంటారు. అట్లా కాకుండా గంగపుత్రులు, ఇది మేము మత్స్యకారులు అంటే గంగపుత్రులు అనే విధంగా ప్రతి ఒక్కరు గంగపుత్ర సంఘం ఆఫీసులో జెండా ఎగిరేసి మన కులానికి ఉన్న ప్రాధాన్యతని 10 మందికి తెలిసే విధంగా చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. జై తెలంగాణ, జై గంగపుత్ర.